ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను హైదరాబాద్ డెలాయిట్ క్యాంపస్ మీ అందరికీ చూపిస్తున్నాను, విచ్ ఈస్ లొకేటెడ్ అట్ గచ్చిబౌలి. టోటల్గా మనకి 3 టవర్స్ ఉంటాయి. టవర్ 1 ఇప్పుడు కనిపించేది టవర్ 1, ఆ సెంటర్లో మనకి కనిపించేది టవర్ 3, దాన్ని డెలాయిట్ యూనివర్సిటీ అని కూడా అంటారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది టవర్ 2. టవర్ 2 మొత్తం ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. అండ్ దెన్ టవర్ 1 వచ్చేసి మోస్ట్లీ హెచ్ఆర్, ఫైనాన్స్ అండ్ ట్యాక్స్ రిలేటెడ్ జాబ్ రిలేటెడ్ వాళ్ళంతా టవర్ 1లో ఉంటారు. సో దిస్ ఇస్ ద ఓవరాల్ క్యాంపస్ లుక్ అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ. డెలాయిట్ యూనివర్సిటీకి మనకు అసలు ఎంట్రీ ఉండదు అన్లెస్ అండ్ అంటిల్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ సమ్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ దేర్ అనమాట. టవర్ 3 వచ్చేసి ఫ్లైఓవర్కి అటు సైడ్ ఉంటుంది. టవర్ 1 అండ్ టవర్ 2 వచ్చేసి ఫ్లైఓవర్కి ఇటు సైడ్ ఉంటాయి. అండ్ టవర్ 1కి టవర్ 2కి మధ్యలో దిస్ ఈస్ ద గార్డెన్ ఏరియా అండ్ సమ్ వాకింగ్ స్పేస్ అనమాట. అలాగే యూ కెన్ నోటీస్ దెర్ ఈజ్ అ బ్రిడ్జ్, కనెక్టింగ్ బ్రిడ్జ్ బిట్వీన్ టవర్ 1 అండ్ టవర్ 2. దిస్ ఈస్ ద ఇన్నర్ స్పేస్ అనమాట, లైక్ ఇన్సైడ్ ద టవర్ 2. అండ్ ఈ 2 టవర్స్లో సెకండ్ ఫ్లోర్స్ కనెక్టెడ్ ఉంటాయి వయా ఎ కనెక్టింగ్ బ్రిడ్జ్ అనమాట. ఇదే ఆ బ్రిడ్జ్. టవర్ 1 అండ్ టవర్ 2లో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్గా క్యాఫ్టీరియాస్ అనమాట. సో అందుకే ఈ కనెక్టింగ్ టర్మినల్ అనేది సెకండ్ ఫ్లోర్కి ఉంటుంది. అండ్ 2 టవర్స్లో కూడా మనకి కంప్లీట్గా 17 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట.